అందరికీ నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగున్నాయి. చలో సుషదం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ పెంచబోతుంది భూముల రిజిస్ట్రేషన్ రేట్లు. ప్రతిపక్ష పోళ్ళు అంటుర్రు జనాల జేబులకు పెట్టొద్దు తూట్లు. మల్లారెడ్డి సార్ భూములను పెట్టిరట కబ్జా. అధికారం పోగానే చుట్టుముడుతున్నాయి కష్టాలు. ఇట్లా ఫ్రీ బస్ పథకం వేస్ట్ అంటున్నా మోడీ సార్. కడుపు మంట ఎక్కువైందని కాంగ్రెస్ వాళ్ళ కౌంటర్. సర్కారు భూముల వాస్తవ మార్కెట్ రేట్ల విలువను పెంచే ఇగురం చేస్తుంది. అంగట్ల ధరకు సర్కార్ నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరకు చాలా తేడా ఉన్నదని భూముల విలువలు సవరించాలని సర్కార్ ఆలోచన చేసింది. గంతేగా అట్లెట్లా చేస్తారని బగ్గుమంటున్నది ప్రతిపక్షం. భూముల ఇలువను మళ్ళా సరవీయబోతున్నదట మన సర్కారు. ఇప్పటికే ఆ కథ ఏందో చూడమని సీఎం సారు ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండ్రట. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే జనాలల్లో వ్యతిరేకత వస్తుందని, భూముల మార్కెట్ ఇలువ పెంచితే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి, ఎసొంటిలో ఉండదని ఆఫీసర్లు సీఎం కు చెప్పిర్రట. అయితే పథకాల అమలు కోసం కావాల్సిన పైసలు ఎల్లక సర్కార్ చాలా తక్లీఫ్ పాలవుతున్నది. అందుకే పైసా ఉట్టువాడి కోసం అన్ని తొవ్వలల్లో ఎంకులాడుతుంది. అట్లా ఆలోచన చేస్తున్నప్పుడు దట్టిందే ఈ భూముల ఇలువ పెంచే ఇగురమట. అయితే భూముల మార్కెట్ ఇలువ పెంపు అనేది బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సవరించిన మార్కెట్ ఇలువను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2021లో తొలసూరు సవరించిర్రు. తెలంగాణ వచ్చిన 8 ఏళ్ల దాకా పాత రేట్లకే రిజిస్ట్రేషన్ చేసిండ్రు. భూముల మార్కెట్ ఇలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ ఇట్లా అన్ని కూడా అప్పుడు పెట్టినాయే. ఇప్పుడు అవిటిని మళ్ళా సవరిస్తారట. ఈ సంగతి తెలవంగానే బీఆర్ఎస్ లీడర్లు బగ్గుమంటుండ్రు. జనాల జేబులకు తూట్లు పెట్టేతందుకే సర్కార్ ఆలోచన చేస్తుందని శ్రవణ్ అన్న శాపం ఇస్తుండు. పబ్లిక్ మీద పన్నులేసి దోసుకోవాలని చూస్తుంది సర్కార్ అని ట్విట్టర్ లో తిట్టిపోసిండు. మరి సర్కార్ ఏం చేస్తుందో చూడాలిగా. మాజీ మంత్రి మల్లన్న సార్కు మాజీ అయినాక తాజాగా లొల్లి పంచాదులు ముసురుకుంటున్నాయి. మల్లన్నకు మస్తు భూమి జాగలున్నాయన్న సంగతి తెలిసిందే. ఆయననే నాకు 700 ఎకరాల మీదనే ఉన్నాయని గొప్పగా చెప్పేటోడు. మల్లన్న కన్ను పడితే ఆ భూమిని మంచిగా పట్టా చేయించుకొని కాపాడేటోడు అని కూడా చెప్పుకునేది. అసోంటి మల్లన్న భూముల్నే వేరేటోళ్ళు ఎవ్వలో వచ్చి కబ్జా పెడతామని చూస్తుర్రట. అర్రే మల్లారెడ్డి సార్ కు ఏం బ్యాడ్ టైం నడుస్తుంది. మొన్నటికి మొన్న అల్లున్ కాలేజు అడ్డగోలుగా కట్టిరని గూలగొట్టిర్రు. ఇవాళ పేట్ బషీర్బాద్ కాడున్న 2.5 ఎకరాల జాగల ఎకరం 11 గుంటలు మాదే అనుకుంటా కొంతమంది వచ్చి రేకులతోటి పరారి కూడా కట్టిర్రు, టెంట్ వేసిండ్రు. ఈ సంగతి తెలవంగానే మల్లారెడ్డి సార్ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని ఎంటేసుకొని ఆడిపోయిండు. ఇక పంచాది పెద్దగానే అయింది. ఈ జాగను మేమే కొనుక్కున్నామని 15 మంది కాగితాలు పట్టుకొని వచ్చిర్రట. మనిషికి 400 గజాల చొప్పున కొనుక్కున్నాం, మల్లారెడ్డి కబ్జా పెట్టిండని వాళ్ళు అంటున్నారు. 82లా మల్లారెడ్డి గారికి 1 ఎకరం 29 గుంటలు ఉన్నది. సుధామ గారికి 1 ఎకరం 6 గుంటలు ఉంటే ఆ 1 ఎకరం 6 గుంటల నుండి మేమందరం మనిషికి తలా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము 2016 వరకు పొజిషన్లో ఉన్నాం. మనిషికి 400, 500, 360 గజాలు ఈ రకంగా 9 మందిని సేల్ డీడ్ చేసుకోవడం జరిగింది. దీనిలో నుండి ఆయన ఇప్పటి రెండు సర్వే జరిగింది. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు, మండల సర్వే ఒక్కసారి చేశారు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు 1 ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. 2016లో ఆ యొక్క బ్లూ షీట్స్ను డిస్మెటల్ చేసి మమ్మల్ని అప్పుడు భయభ్రాంతులకు గురి చేశాను. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి ఎన్ని అక్రమాలంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఎన్నోసార్లు ఈ రకంగా చేశారు. 8 నెలల సంధి పంచాది నడుస్తుందట. ఇప్పుడు కాంగ్రెస్ విప్ లక్ష్మణ్ అండదండలతోటి నా భూమిని కబ్జా పెట్టేందుకు వచ్చిండ్రని మల్లారెడ్డి సార్ అంటుండు. 1 గంట సంధి బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెత్తందుకు వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయిన మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చిండు. ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంధి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంధి నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీ పని పెట్టమని చెప్పిన. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరం మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి
ఇక లొల్లి పెద్దగయ్యే వరకు ముందుగాల ఏటోల నాట ఎల్లగొట్టిరు పోలీసోళ్ళు. కానీ మల్లన్న సార్ ఆడికెళ్లి గద్లకుట లొల్లి పెట్టుకుంటుండే వరకు పోలీసోళ్ళు అరెస్ట్ చేసి ఆడికెంచి తీసుకుపోయిర్రు. పోలీసోళ్ళేమో కోర్టు పరిధిలుంది, మీరు లొల్లి పెట్టుకోవద్దని రెండు దిక్కోళ్ళకి చెప్తుర్రు. కానీ లొల్లి అయితే ఆగేటట్టు లేదు. ఇప్పుడు అధికార పార్టీలు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి మరి ఈ పంచాది ఏడు దాకా పోతుందో చూడాలి. ఎలక్షన్లు అయిపోయినాయి, పెద్ద రంది పోయింది. రిజల్ట్స్ వచ్చేదానికి మస్తు టైం ఉంది. ఈ లోపట రోజు ఇంట్లో కూర్చొని టెన్షన్ పడేది ఏముంది? అట్లట్లా బయటి దేశాలు పోయి మస్తు షిల్లైదామని ప్లాన్ వేస్తుర్రు లీడర్లు. ఇక ముఖ్యమంత్రి జగనన్ననైతే ఎలక్షన్లు చేయబట్టి మస్తు ఎండల తిరిగిండు. ఇక యూకేకి పోయి అట్లా మంచిలా షిల్లైదామని విమానం ఎక్కిండు. సీఎం జగనన్న లండన్ కు పోయిండు కదా అనుల్లా. అయ్యో రోజు పోతాడు కదా, అందులో కొత్తేమున్నది అని ఎడ్డిస్తుర్రా ఎట్లా? రోజు పోయే లండన్ కాదు, అన్న పోయింది యూకేలున్న లండన్ కు. జగనన్న ఇద్దరు బిడ్డలు ఆన్నే చదువుకుంటురు కదా, ఇక వాళ్ళని చూడక షానొద్దులాయి. అట్లనే ఎలక్షన్లు అయిపోయి ఇంత తీర్బాటం దొరికి అందుకే చక్కగా సపరేట్ విమానం కిరాయి తీసుకుని లండన్ కు బయలుదేరిండు. ఇక లండన్ కు పోయి బిడ్డలను కలిసి ఆడికెంచి మళ్ళా స్విట్జర్లాండ్ కు పోతాడట. స్విట్జర్లాండ్ లా మంచి అందాలను చూసి మంచిగా ప్రకృతిని ఆస్వాదించి జూన్ 1 తారీఖు నాడు ఆంధ్రాకు వస్తాడట. ఇక నిన్న రాత్రి అన్న విమానం ఎక్కిపోయే ముంగట పంకపాటి లీడర్లంతా పూల గుత్తులు పట్టుకొచ్చి అన్నకు హ్యాపీ జర్నీ చెప్పిర్రు. మరి అన్న బయటి దేశాల టూర్లేసంతా రిలాక్స్ ఉన్నాడంటే ఈసారి గెలుపు మీద అంత నమ్మకం పెట్టుకున్నట్టుండు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం మీద పంచులేసిండు మన మోడీ సారు. అసలు ఉచిత బస్సు వల్ల సిటీలకు మెట్రో రైలు కట్టాలన్నా ఏ కంపెనీ వాళ్ళు ముంగటికి రారు, మస్తు లాస్ వస్తుంది. గసొంటి పథకాలు మంచివి కాదని దెప్పి ఓడ్చిండు మోడీ సారు. మేము ఫ్రీగా బస్సు ఇస్తే మీకేం కడుపు మంట అని కౌంటర్ ఇస్తుర్రు ఇటు కాంగ్రెస్ వాళ్ళు. ఉచిత బస్సు పథకం మీద పంచాది ఇంకా నడుస్తూనే ఉన్నది కదా. మొన్న మెట్రో రైలు నడిపిస్తున్న ఎల్ఎంటీ కంపెనీ పెద్ద ఆఫీసర్ ఉండి హైదరాబాద్ లా ఫ్రీ బస్ పథకం తోటి మెట్రోకు లాస్ వస్తుంది, 2026 కల్లా అమ్ముకొని వెళ్లిపోతామని మాట్లాడుకొచ్చిండు. ఈ సంగతి నంగానే సీఎం రేవంత్ సార్ కు షుర్రుమన్నది. ఎవరిని బెదిరిస్తున్నావయ్యా, పోతే వర్రి ఎవడుండుమన్నాడు మిమ్ముల అని గట్టిగానే అందుకున్నాడు. మోడీ సార్ కూడా ఫ్రీ బస్ పథకం మీద పంచులేసిండు. ఆ పథకం శుద్ధ దండగా అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మోడీ సార్ మాటలు బాగానే దుమారం రేపినాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న బాగానే ఫైర్ అయిండు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు ప్రధాని మోడీ మాట్లాడు ఆయన స్థాయికి సరికాదని అనుకొచ్చిండు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తినట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చుకోవద్దని నీతో చెప్తాను. ఆయా రాష్ట్రాలున్న పరిస్థితులను బట్టి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిర్రు. దీనివల్ల మెట్రోకు నష్టమయ్యేదేముంది? అసలు మెట్రోలా బోగిలే జాల్తలేవు, అంత ఫుల్ అవుతుంది అని అనుకొచ్చిండు. అయినా కూడా మెట్రో ఎక్కేటోళ్లు మెట్రో ఎక్కిపోతుర్రు, బస్ ఎక్కేటోళ్లు బస్ ఎక్కిపోతుర్రు. ఫ్రీ బస్సు పెడితేనే జనాలు రైలు ఎక్కుతలేరనుడు కూడా కరెక్ట్ కాదని అంటున్నారు మహిళలు. రానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన వైట్ టీవీ ముచ్చట్లు.